హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి. ఈ రోజు వీడియో స్పెషల్ వీడియో, ఎప్పటిలాగానే చెప్పేస్తున్నాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏమాత్రం వీడియో నచ్చినా కూడా లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఏంటంటే, మీరందరూ టైటిల్ చూసారు కదా. సో గర్ల్స్ గురించి, సో వాళ్ళ బాడీ పార్ట్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఐ థింక్ ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీకు తెలియని కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా. అండ్ స్కిప్ మాత్రం చేయొద్దు, షార్ట్ కట్లోనే ఎండ్ చేస్తాను వీడియోని. సో గర్ల్స్ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, నార్మల్గా గర్ల్స్ని మీరు కొంతమందిని చూస్తూనే ఉంటారు. బట్ కొంతమందికి పర్టికులర్గా బుగ్గ దగ్గర సొట్ట ఉంటుంది అనమాట. అంటే సొట్ట బుగ్గలు అనేవి ఉంటాయి. అది కొంతమందికి మాత్రమే ఉంటుంది. కొంతమంది అంటే ఐ థింక్ బై బర్త్ అలా వస్తుంది అనమాట చాలా మందికి. బట్ అలా ఉన్నప్పుడు చూడటానికి చాలా క్యూట్గా, చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు కదా. బట్ అది నిజమే అయినప్పటికీ కూడాను, బట్ వాళ్ళ క్యారెక్టర్ పరంగా తీసుకున్నట్లయితే అంత మంచిగా ఉండదు అనమాట. సో అంటే అది కూడా మళ్ళీ అనుకుంటారేమో, సో అలా సొట్టబుక్కులు ఉన్న వాళ్ళందరూ బ్యాడ్ అని కాదు ఇంటెన్షన్. బట్ 50-50 అనమాట. కొంతమంది మంచిగానే ఉంటారు, బట్ ఇంకొంతమంది క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అలా నెక్స్ట్ గర్ల్స్ లెగ్స్ అనమాట. లెగ్స్ గురించి మాట్లాడుకుంటే, కొంతమందికి వాళ్ళ కాళ్ళు అనేవి అంటే కొంచెం పొడవుగా ఉంటాయి, కొంతమందికి పొట్టిగా ఉంటాయి అనమాట. కానీ షార్ట్ లెగ్స్ ఉంటాయి కదా, ఐ థింక్ చిన్న కాళ్ళులాగా ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి. అంటే మీరే కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి, మీకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే కోపం కూడా చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. సో అంటే ఎవరైనా బెటర్గా ఉన్నా కూడా అసూయ పడిపోతూ ఉంటారు. కొంచెం ఇలాంటి ద్వేషాలు ఇలాంటివి కొంచెం ఒక రకంగా నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుందన్నమాట. అంటే కొంతవరకు పాజిటివ్నెస్ ఉన్నా కూడాను, కొంతవరకు నెగిటివ్నెస్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి. నెక్స్ట్ అలాగే గర్ల్స్ నెక్ గురించి మాట్లాడుకుంటే, చాలా మందికి నెక్ అనేది చాలా స్ట్రైట్గా ఉంటుందన్నమాట, ఫ్లాట్గా. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎక్కువగా ఓన్ డెసిషన్స్ తీసుకోలేరు అనమాట. అంటే పక్కన వాళ్ళపైన ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే ఏదైనా సరే ఒక హెల్ప్ పరంగా తీసుకున్నా కానీ, ఒక మాట పరంగా తీసుకున్నా కానీ, ఓన్గా ఏది చేయలేరు వాళ్ళు. సో ఎప్పుడు పక్కన వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి, పక్కన వాళ్ళ మాటలు తీసుకోవాలి అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉంటారు. అంటే అవతల వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారు అనమాట ఎక్కువగా. అండ్ అలాగే మెడ పొట్టిగా ఉంటుంది కొంతమందికి. వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది, చాలా హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఎక్కువగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే అవతలి వాళ్ళు ఏమన్నా అనుకొని మనకి సంబంధం లేదు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను అన్నట్లుగా కొంచెం గట్టిగా, కఠినంగా మాట్లాడుతూ ఉంటారనమాట వాళ్ళ మాటలు తీసుకున్నా కూడాను. అండ్ చాలా ఫాస్ట్గా కోపం కూడా వీళ్ళకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది, పొట్టిగా అంటే మెడ పొట్టిగా ఉన్న వాళ్ళకి. అలాగే గర్ల్స్ టీత్ గురించి మాట్లాడుకుంటే, కొంతమంది పళ్ళు ఎలా ఉంటాయి అంటే, అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, లేదంటే మంచిగా ఎక్కువగా స్మైల్ చేస్తున్నప్పుడు కావచ్చు, పళ్ళు ఎత్తుగా ఉంటాయి అన్నమాట. పళ్ళు అన్నీ కొంచెం బయటకు వచ్చేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని గమనించినట్లయితే మీరు. అలా అంటే మరీ ఎత్తు పళ్ళు ఉన్న, సో మరీ నవ్వినప్పుడు మరి ఏదో పళ్ళు బయటకు వచ్చేసినట్లుగా కనిపిస్తూ ఉంటాయి చాలామందికి. బట్ అలాంటి వాళ్ళ లైఫ్లో ఏంటంటే, ఎప్పుడూ డల్నెస్సే ఉంటుందన్నమాట. లైఫ్ అనుకున్నంత హ్యాపీగా అయితే వాళ్ళకి వెళ్ళదు. ఎప్పుడూ ఒక విచారంగా, డల్గా, మూడీగా ఉన్నట్లుగా ఉంటుందన్నమాట. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్ కూడా. అండ్ అదృష్టం గురించి మాట్లాడుకున్నా కూడాను, వాళ్ళ అదృష్టం అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే వీళ్ళకేం అంత పెద్దగా కలిసైతే రాదనమాట. గర్ల్స్ ఐస్ గురించి మాట్లాడుకుంటే, కళ్ళు కొంతమందికి ఎలా ఉంటాయంటే కొంచెం వైట్ కలర్లో ఉంటాయి, కొంతమందికి బ్లూయిష్గా ఉంటాయి, కొంతమందికి పిల్లి కళ్ళు అని చెప్తుంటారు. అలాగే ఇంకొంతమంది కళ్ళు రెడ్డిష్గా ఉంటాయి అన్నమాట. రెడ్డిష్గా అంటే ఎప్పుడైనా మనం ఏడ్చినప్పుడు కొంచెం కళ్ళు రెడ్గా అయిపోతూ ఉంటాయి. బట్ కామన్గా కొంతమంది అమ్మాయిలకి ఏంటంటే, ఎప్పుడు చూసినా కూడా కొంచెం రెడ్డిష్గానే ఉంటాయి అనమాట వాళ్ళ ఐస్ ఏదైతే ఉంటుందో అది. బట్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే, కొంచెం వాళ్ళ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదన్నమాట. ఎప్పుడు గజిబిజిగా అవుతూనే ఉంటుంది. ఒక కన్ఫ్యూజన్ జోన్లో ఉంటారనమాట. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ లైఫ్లో ఏం తీసుకున్నా కూడాను ఒక క్లారిటీ ఉండదు వాళ్ళకి. ఇలా జరిగిపోతూనే ఉంటుంది. ఏది అనుకుంటున్నారో అది జరగదు, ఏది అనుకోరో అది జరిగిపోతూ ఉంటుందన్నమాట వాళ్ళ లైఫ్లో. అంటే డల్నెస్ ఎక్కువగా ఉంటుంది, అంత యాక్టివ్గా ఉండలేరు. అండ్ తర్వాత ఇంకొక విషయం చెప్పాలి, వీళ్ళకి వేళ్ళు తీసుకున్నట్లయితే కొంతమందికి, అంటే నార్మల్గా అయినా సరే గర్ల్స్కి వేళ్ళు పొడవుగా ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, మెంటల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వాళ్ళు.
అలాగే ఎప్పుడు వాళ్ళకి ఓపిక ఏదైతే ఉంటుందో అది చాలా లిటిల్ క్వాంటిటీలో ఉంటుంది. ఓపిక, సహనం అన్నీ తక్కువే అనమాట వాళ్ళకి. కొంతమంది గర్ల్స్ బాడీ పార్ట్స్ గురించి కొన్ని విషయాలు మీకు తెలియనివి షేర్ చేశాను. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అయిందని అనిపిస్తే లైక్, షేర్, కామెంట్. కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.